హలో మేడం, ఏమైంది? మాట్లాడండి. హలో మేడం, నా మాట వినిపిస్తుందా? చెప్పు. వాల్ క్లాక్ పేలుతుందా? నేను చెప్పేది పూర్తిగా వినండి మేడం. ముందు వాల్ క్లాక్ టైం బాంబ్ పేలుతుందో లేదో అది చెప్పు. వాల్ క్లాక్ లో ఉన్న బాంబు పేలడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది మేడం. 2 ముళ్ళు కలవగానే పేలుతుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా 10 నిమిషాల టైం ఉంది కాబట్టి దాన్ని సీక్రెట్ గా తీసుకెళ్లి కృష్ణ పక్కన పెట్టండి. ఇప్పుడు ఛాన్స్ లేదు బాటియా. అయితే వాల్ క్లాక్ నువ్వు దూరంగా వెళ్ళిపో, లేదంటే చస్తావు. అవునా? పేలడం తప్ప దానికి వేరే ఆప్షన్ లేదు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను భారతి. వర్ష, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదత్తయ్య. అర్జెంటుగా బయటికి వెళ్ళాలా? ఏం లేదత్తయ్య. అర్జెంటుగా ఈ డాక్యుమెంట్ సోలార్ కంపెనీ వాళ్ళకి మెయిల్ చేయాలి. నా ల్యాప్టాప్ సపోర్ట్ చేయడం లేదు. నీ ల్యాప్టాప్లో అప్లోడ్ చేయి. అలాగే అత్తయ్య. అదేంటి వాల్ క్లాక్ ఎక్కడ పెట్టావు? బయట హాల్లో పెడతానత్తయ్య. నేను నీ రూమ్లో ఉంచుకోమన్నాను కదా. నా ఉద్దేశం ఈ గోడ కంటే ఆ గోడకైతే బాగుంటుందని. తర్వాత తీసి పెడతానత్తయ్య. భాటియా టైం బాంబ్ చివరికి నన్ను బలి తీసుకుంటోంది. ఈవిడితో పాటు నేను కూడా పోయేలా ఉన్నాను. వర్ష, అత్తయ్య, చలికాలంలో కూడా నీకు చెమటలు పడుతున్నాయేంటి? ఫ్యాన్ వేసుకోలేదు కదా అత్తయ్య. ఏసీ ఆన్లోనే ఉంది కదా వర్ష. అవును, నీకు అల్సర్ అన్నావు కదా, తగ్గిపోయిందా లేక ఇంకా కడుపులో మంటగా ఉందా? కంట్రోల్ అయింది అత్తయ్య. పోనీలే, తగ్గిద్ది కదా. సరే, అవన్నీ పంపించేసి. అయ్యో వర్ష, వాల్ క్లాక్ ఏంటి ఇలా పగిలిపోయింది? నువ్వు గోడకి సరిగ్గా తగిలించలేదనుకుంటాను, అందుకే కింద పడిపోయింది. ఫోన్లే, ప్రాప్తం లేదనుకుందాం, వదిలే.
వర్ష వర్ష అత్తయ్య ఏమైంది? అలా బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయావు. ఏం లేదత్తయ్య, క్లాక్ పగిలింది కదా, సౌండ్కి షాక్లో ఉండిపోయాను. పర్లేదులే, ఇలాంటిదే మరొకటి గిఫ్ట్గా ఇస్తాను, సరేనా? అలాగే అత్తయ్య. మొత్తం ఆ డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేసేయ్. చేస్తాను అత్తయ్య. ఓరి దేవుడా, టైం బాంబ్ పేలిందనుకున్నాను. అదృష్టం బాగుంది, పగిలిపోయింది. అవును, పగిలిపోతే పేలదా ఏంటి? తను నిన్ను కలవకుండా బాయ్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళింది. దాని బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ నీకు తెలియదు కళ్యాణ్. అమ్మ నాన్నల ప్రేమ లేదు, ఒంటరిగా పెరిగాను అంటూ సింపతిగా మాట్లాడి నువ్వు లవ్ చేసేలా చేసుకుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇంకో బాయ్ ఫ్రెండ్ ని చూసుకుంటుంది. నాకు తెలుసు నువ్వు రిప్లై ఇవ్వవు. పోన్లే, నా లవ్ కోసం నేనే తగ్గి నీ దగ్గరకొస్తున్నాను. ప్రేమలో ఈగోలెందుకు, ఇప్పుడే బయలుదేరుతాను. వాటియా? టైం బాంబ్ పేలిందా మేడం? పేలలేదు, పగిలింది. వాట్? ఏమైంది మేడం? ఆ రెండు ముళ్ళులు కలిసే టైంకి బై మిస్టేక్ వాల్ క్లాక్ కింద పడి పగిలిపోయింది. బ్యాడ్ లక్. ఏంటి ఇలా జరుగుతుంది? నేను ఎన్నో టైం బాంబ్ మర్డర్స్ చేశాను, ఫస్ట్ టైం మీ దగ్గరే మిస్ఫైర్ అయింది. నేను ప్లాన్ చేసిన మర్డర్ కేసులు పోలీసులు ఫైండ్ అవుట్ చేయలేక నా కేసుల్ని మూసేశారు. అంత పర్ఫెక్ట్ గా మర్డర్స్ చేస్తూ వస్తున్నాను. ఇంతవరకు నన్ను పట్టుకున్న పోలీసుడే లేడు మేడం. నీ క్యాలిబర్ తెలుసు కాబట్టి కాంట్రాక్ట్ నీకిచ్చాను, కానీ ఎందుకు వర్కౌట్ అవ్వడం లేదు? దానికి సెట్ చేసిన టైం కంటే ముందు అది కింద పడితే టైం బాంబ్ పేలదు మేడం. మరి నెక్స్ట్ ఏంటి? ఒప్పుకున్న పని పూర్తి చేయకుండా వదలడు ఈ బాటియా. ప్లాన్ చేయి, తొందరగా కృష్ణ చావాలి. మేడం, క్లాక్ వెనకాల బాంబు ఉంటుంది, అది తీసి ఎక్కడో బయట పడేయండి, అది ఇంక పేలదు. సరే. ఛ! నీకోసం నేను పోలీస్ స్టేషన్కి వస్తే నా కాల్ కూడా కట్ చేస్తావా? ఎందుకంటే నా మీద అంత కోపం. నీకోసం ఇంత దూరం వచ్చాను చూడు, నాది తప్పు. అరేరే మేడం ఎప్పుడొచ్చారు? వచ్చి చాలాసేపు అయింది. మీ బాస్కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. అప్పుడప్పుడు తిక్కనా మీ బాస్కి?
తిక్క పని మీరు చేసి మా బాసులు అంటారేంటి? నేనేం చేశాను? ఇక్కడికి వచ్చి ఎవరైనా ఫోన్ చేస్తారా? లోపలికి వెళ్ళొచ్చు కదా. నిజంగా మీ బాస్కి అంత ప్రేమ ఉంటే నేనిక్కడికొచ్చానని చెప్పి బయటికొచ్చి ప్రేమగా విష్ చేసి లోపలికి తీసుకెళ్ళమని చెప్పు. మీ ప్రేమకు ఫ్యాన్ని మేడం నేను. ఇప్పుడే మా బాస్కి చెప్పి పంపిస్తాను. మ్మ్. సార్, మిమ్మల్ని కలవడానికి మేడం వచ్చారు. మీరు బయటికి వెళ్ళి విష్ చేసి ప్రేమగా పిలిస్తేనే లోపలికి వస్తారని మేడం చెప్పారు. నేను బిజీగా ఉన్నాను చెప్పు. అది కాదు సార్. చెప్పించే వెళ్ళు. మేడం, సార్ బిజీగా ఉన్నారంట, తర్వాత రండి మేడం. ఇప్పుడు రాకపోతే నేను హర్ట్ అవుతానని చెప్పు. వెళ్ళు. అలాగే మేడం. సార్, మీరిప్పుడు రాకపోతే మేడం హర్ట్ అవుతారంట. హర్ట్ అవడానికి ఆవిడికే నా మనసుంది, నాకు మనసు లేదా? నేను కూడా హర్ట్ అయ్యాను. సార్, మీరు చెప్పదలుచుకున్నది ఇదేనా? నాకు కలవటం కుదరదు, వెళ్ళమని చెప్పు. అర్థమైందా? అలాగే సార్. మేడం, ఈరోజు ఎందుకో సార్ మూడ్ బాగాలేదు. నిజంగా చెప్తున్నాను, సార్ని ఎప్పుడూ ఇంత కోపంగా చూడలేదు మేడం. తర్వాత రండి మేడం. నన్నెందుకు ఇలా బాధ పెడుతూ అవాయిడ్ చేస్తున్నావు కళ్యాణ్? నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు కావేరి. అసలు నేను ఎక్కడున్నాను? ఒక కప్ప కొండ చిలువకు వార్నింగ్ ఇవ్వకూడదు కిరణ్. వర్ష నన్ను యాక్సిడెంట్ చేసిన తర్వాత హాస్పిటల్లో ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అంటే ఆ వర్ష నన్ను కిడ్నాప్ చేసింది. నువ్వెంత దుర్మార్గురాలువో నాకు ఇప్పుడు అర్థమైంది వర్ష. ఎలాగైనా తప్పించుకొని కృష్ణ రానమ్మలకు నీ గురించి చెప్పేస్తాను. మీరు బయటికి వెళ్ళి విష్ చేసి ప్రేమగా పిలిస్తేనే లోపలికి వస్తారని మేడం చెప్పారు. నేను బిజీగా ఉన్నాను చెప్పు. అది కాదు సార్. చెప్పించే. హర్ట్ అవడానికి ఆవిడికే నా మనసుంది, నాకు మనసు లేదా? నేను కూడా హర్ట్ అయ్యాను. నా ఫోన్ మిస్ అయ్యి లేట్గా వెళ్ళాను. ఇంత చిన్నదానికి నన్ను అవాయిడ్ చేసి హర్ట్ చేస్తావా కళ్యాణ్? ఎవ్వరి ముందు తగ్గని నేను నీ ముందు తగ్గి ఉంటున్నాను. ఎందుకు? నీ మీద ఉన్న ప్రేమతోనే కదా.
కానీ నువ్వు చిన్న విషయానికి ఇంత ఏడిపిస్తావా కళ్యాణ్? ఓ మై క్యూట్ సిస్టర్ క్రయింగ్. ఇప్పుడు ఇంకొంచెం డోస్ పెంచుతాను. అనుమానం అనే జబ్బు మనసులో పడ్డ వాళ్లకు ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. అక్కడ వాడు, ఇక్కడ నువ్వు. మీ ఇద్దరి ఏడుపులు ఫిక్స్. కావేరి, ఏంటి చెప్పు. ఏంటలా ఏడుస్తున్నావు? నేనెందుకు ఏడుస్తున్నాను? ముందు విషయం చెప్పు. నీతో మాట్లాడదామని వచ్చాను కావేరి. మన మధ్య మాట్లాడుకునేంత మాటలేమీ లేవు కానీ వెళ్ళ. కావేరి, నువ్వేదో డిప్రెషన్లో ఉన్నావని అనిపించి మాట్లాడదామని వచ్చాను. నాకు ఏమైనా నువ్వు పట్టించుకో కదా. కొత్తగా ఇప్పుడు తొక్కలో ఫీలింగ్స్ ఏంటి? చూడు, మన మధ్య సిస్టర్స్ బాండింగ్ కరెక్ట్ గా లేదని నాకు తెలుసు. అలాగని ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే చెప్పకుండా ఉండలేను కదా కావేరి. ముఖ్యమైన విషయం ఏంటి? కళ్యాణ్ గురించి నీతో మాట్లాడదామని వచ్చాను. ఏయ్, మర్యాదగా నువ్వెళ్ళు. కావేరి, నేను చెప్పేది విను. నా కాబోయే హస్బెండ్ గురించి నువ్వేంటి చెప్పేది? అవసరం లేదు, వెళ్ళు. అరే, నువ్వు ఇంత మొండిగా ఉంటే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది కావేరి. నా లైఫ్ గురించి కేర్ తీసుకునేంత సీన్ నీకు లేదు, వెళ్ళు. ఏయ్, కొట్టానంటే మూతి పళ్ళు రాలుతాయి. చెప్పేదాకా ఆగలేవా? ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ప్రేమించినట్టు బిల్డప్ ఇస్తున్నావు. రోజుకు 1,00,000 మంది ప్రేమించుకుంటారు. అన్ని ప్రేమలు సక్సెస్ అవ్వవు కావేరి. సరే, నువ్వేదో సొల్లు చెప్పడానికి ఫిక్స్ అయ్యొచ్చినట్టున్నావు. చెప్పు, వింటాను. కళ్యాణ్ నిన్ను మోసం చేస్తున్నాడు. తను ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాడు కావేరి. కార్తిక, నువ్వు ప్రాంక్ చేయట్లేదు కదా? కళ్యాణ్ నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఇద్దరం ఒకే కాలేజ్ లో చదువుకున్నాం. తనకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. అంటే నాకు తెలియకుండా తనతో కంటిన్యూ అవుతున్నాడా? నీతో ఎంత క్లోజ్ గా ఉంటున్నాడో అటు తనతో కూడా అంతే క్లోజ్ గా ఉంటున్నాడు. నిన్ననే అనుకుంటాను, కేఫ్ దగ్గర ఒక గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ బైక్ లో వెళ్ళడం చూసి షాక్ అయ్యాను కావేరి. మీరు ఎస్ఐ గారు ఎవరు కదా? మీకెలా తెలుసు? 2-3 సార్లు మిమ్మల్ని ఎస్ఐ గారిని కేఫ్లో చూశాను కదా మేడం. సార్ని అయితే చాలా సార్లు చాలా మంది అమ్మాయిలతో చూశాను మేడం. సార్కి చాలా మంది లవర్స్ ఉన్నారు మేడం. ఏమైంది కావేరి? ఏం లేదు, చెప్పు. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని అమ్మ పెళ్లి నిర్ణయం తీసుకుంది. నిజం తెలియక నువ్వు మోసపోతున్నావని బాధ భయంతో హెచ్చరించడానికి వచ్చాను కావేరి. కళ్యాణ్ నిన్ను ప్రేమించి పెళ్ళెందుకు చేసుకుంటున్నాడో తెలుసా? మనం బిగ్ షాట్స్, తను మిడిల్ క్లాస్. ఈ ఇంటికి అల్లుడైతే తను లైఫ్ లాంగ్ రిచ్ గా ఎంజాయ్ చెయ్యొచ్చు. గొప్పింటి అల్లుడు కావడానికి పెద్ద స్కెచ్ చేసి నిన్ను ప్రేమించాడు కావేరి. నేను చెప్పేది నిజం కావేరి. నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నానని నువ్వు అసూయపడడం నేను గమనించాను. ఎందుకంటే తనొకప్పుడు నిన్ను ఇష్టపడ్డాడని నాకు తెలుసు. నా మీద కోపంతో కళ్యాణ్ మీద అబద్ధాలు చెప్పి మా పెళ్లి చెడగొట్టాలనుకుంటున్నావా? నువ్విలా చైల్డిష్ గా మాట్లాడతావని నాకు తెలుసు. పైగా ప్రేమలో ఉన్నావు కదా, ఏం చెప్పినా నమ్మవని ప్రూఫ్స్ కూడా సంపాదించాను. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నప్పుడు తను మెసేజ్లు పంపడం చూసి డౌట్ వచ్చి చెక్ చేశాను. ఆ స్క్రీన్ షాట్ ఫొటోస్ కూడా నీకు చూపిస్తాను, చూడు.
ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్పండి. నీకు నాకు ఇద్దరికి రిస్క్ లేకుండా చంపేవాణ్ణి. ఆల్ ది బెస్ట్. ఒకవేళ రాకపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని చంపేస్తాను సార్.